ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం మొదలైన తర్వాత చాలా విషయాలు బట్టి శత్రు దేశమైన పాకిస్తానే కాదు అగ్రదేశాలైన అమెరికా ఇంకా చైనా కూడా ఆశ్చర్యపోతున్నాయి. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఏ దేశంలోనైనా యుద్ధం మొదలైన తర్వాత అన్నిటి ధరలు ఆకాశాన్ని అంటుతాయి. యుద్ధం మొదలైన కొన్ని రోజులకే పాకిస్తాన్ లో నిత్యావసర వస్తువుల ధరలు 30 నుంచి 40% పెరిగాయి. కానీ మన దేశంలో దేనివి ధరలు పెరగలేదు. యుద్ధం సమయంలో ఆ దేశపు షేర్ మార్కెట్ కుప్పకూలి పెట్టుబడిదారులు వేల కోట్ల డబ్బు ఆవిరైపోతుంది. కానీ ఇలాంటి సమయంలో ఇండియన్ షేర్ మార్కెట్ స్టేబుల్ గానే ఉంది. నార్మల్ గా హెచ్చు తగ్గులు తప్పించి పెద్ద మార్పులేమీ లేవు. అంటే యుద్ధ ప్రభావం ఇండియన్ షేర్ మార్కెట్ మీద కూడా పడలేదు. దీంతో పాటు యుద్ధం మొదలవగానే ఆ దేశంలో ఉన్న ఇంటర్నల్ గొడవలు బయటపడడం మొదలవుతాయి. పాకిస్తాన్ లో ఉన్న బలూచిస్తాన్, పంజాబ్ ఇంకా సింధ్ ప్రాంతాలు పాకిస్తాన్ నుండి వేరైపోవడానికే ఇష్టపడుతున్నాయి. దీనిపై వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని సస్తున్నారు. ఇంకోవైపు ఇలాంటి సమయంలో మన దేశం అంతా ఐకమత్యంగా ఒకటై ఉంది. ఇంకా రాజకీయాల్ని పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి ఈ విషయంలో సపోర్ట్ ఇస్తున్నాయి. ఇండియాకున్న ఈ స్టెబిలిటీ వల్లనే లోకమంతటికి ఇండియా ఎంత బలమైన దేశమో తెలిసింది. జై హింద్, జై భారత్.